బాల్యం నుంచి కౌమారంలోకి వచ్చిన పిల్లల్లో శారీరకంగానే కాదు మానసికంగానూ సమస్యల తాకిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. టీనేజ్లో కొంతమందిలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తే మరికొందరేమో తీరని ఆత్మనుణ్యతతో కుంగిపోతూ ఉంటారు. ఒంటరిగా గడిపేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. చాలినంత ఆత్మవిశ్వాసం లేకపోవడంతో చదువులు పరీక్షల్లోనూ అంతగా రాణించలేకపోతూ ఉంటారు. అసలు టీనేజ్ పిల్లల్లో ఆత్మనుణ్యతకు కారణాలేంటి? దీనెలా పోగొట్టాలి? టీనేజ్ పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి ప్రోధి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టీనేజ్ పిల్లల్లో ఆత్మన్యూనత, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటంటే స్టేజ్ పైనకి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినా, లేదా ఫోకస్ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మాట్లాడటం, లేదా ఫోకస్ వాళ్ళ మీద లేకపోయినా కూడా వాళ్ళకి కావాల్సినవి బెరుకు లేకుండా అడగగలగటం, లేదా నో చెప్పలేకపోవటం, ఇట్లాంటి వేరియస్ సోషల్ థింగ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి పిల్లల్లో పర్టికులర్గా టీనేజ్లో వాళ్ళకి ఏంటంటే అంతకంటే చిన్నగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అండ్ అడల్ట్స్ అవ్వే ముందు ఈ మధ్యలో భాగమే టీనేజ్. అటు కంప్లీట్గా అడల్ట్స్ అవ్వరు, అలా అని చిన్నపిల్లలు కారు. సో ఈ పర్టికులర్ టీనేజ్ అనే దాంట్లో చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఈ ప్రాబ్లమ్స్కి చాలా స్పెసిఫిక్గా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. పర్టికులర్లీ టీనేజర్స్లో ఆత్మన్యూనతకి రీజన్స్ ఏంటి అని అంటే పేరెంటింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని అతిగా విమర్శించటం, పేరెంట్స్ కనుక ప్రతి చిన్నదానికి చాలా హై గోల్స్ సెట్ చేయటం, అంటే వాళ్ళ శక్తికి మించిన గోల్స్ సెట్ చేసి అవి అటైన్ అవ్వలేదని చెప్పి వాళ్ళని కాన్స్టెంట్గా క్రిటిసైజ్ చేయటం, ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్. రెండోది, వాళ్ళ గురించి వాళ్ళకి కంప్లీట్ అవగాహన లేని వయస్సు. సో వాళ్ళ ఎస్టిమేషన్ అబౌట్ దేర్ సెల్ఫ్, అంటే నేను ఇది చేయగలను, ఇది చేయలేను, లేదా ఇది ఉన్నదానికంటే ఎక్కువగా భయంతో ఊహించుకోవటం మూలన. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి టాస్క్స్ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళు చెయ్యాలి అని ఇన్సిస్ట్ చేసి సెల్ఫ్ కేర్, ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ ఒక పర్టికులర్ ఒక చిన్న జాబ్ ఇచ్చి అది చేసి దాంట్లోంచి వచ్చే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయటం, ఇవన్నీ కనుక చిన్నతనం మన పెంపకంలో కొన్ని లోపాలు ఉంటే అలాంటి వాళ్ళకి లో సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే మరి దీనికి విరుగుడేంటి అని అంటే, వాళ్ళు ఏదన్నా పని చేసినప్పుడు, ఏదన్నా అచీవ్మెంట్ జరిగినప్పుడు డెఫినెట్గా ప్రైజ్ చేయాలి, దాన్ని వ్యాలిడేట్ చేయాలి, దాన్ని గమనించాలి, గుర్తించాలి, తగు మోతాదులో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇవ్వాలి. అండ్ వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఏజ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చిన్నగా కొద్దిగా పుష్ చేసి వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకోవటం ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో అలాంటి వాళ్ళల్లో ఏళ్ల తరబడి మెల్లగా సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్